హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో నేను పన్నీర్ బుర్జీ చేశాను. పాలకూర పన్నీర్ ఉంటే చాలు, నేను చపాతీలోకి ఎప్పుడు ఒకే రకమైన కూర వండుతాను. పాలకూరని వాటర్లో ఉడికించి మిక్సీ బట్టి వండుతాం కదా, అదే వండుతాను అనమాట. ఈసారి మాత్రం డిఫరెంట్గా ఇలా చేద్దామని చెప్పి చేశాను. ఫస్ట్ పాలకూరని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సైడ్ పెట్టుకోవాలి. కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలు కూడా వేసి దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని సాఫ్ట్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దానిలోకి పాలకూర కొంచెం కారం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ లోపల పన్నీర్ ముక్కలను అయితే చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకున్నాను. నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి, అవి ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటే పాలక్ పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది. కూర చేసిన రోజు చపాతీలోకి తిన్నాము, ఇంకా కొంచెం మిగిలితే నెక్స్ట్ డే అన్నంలో కూడా వేసుకుని తిన్నాను. చాలా బాగా వచ్చింది. మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.